ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజాసేవకు అంకితమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసనమండలి సభ్యులు పేరావతుల రాజశేఖర్తో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుమారు 120 మంది రెడ్ క్రాస్ సంస్థ మరియు రోటరీ క్లబ్ సంస్థకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అనాథగా మారిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో తిరిగి గాడిలో పెట్టిన నేత చంద్రబాబుని, ప్రజలకు సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలన్న, రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్న చంద్రబాబు వంటి దృఢమైన నేతతోనే సాధ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుమారు 120 తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రక్తదానం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వడి రామారావు, నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్, వనమడి మోహన్ వర్మ, తుమ్మల రమేష్, గ్రంథి నారాయణరావు, బచ్చు శేఖర్, పల్వెల రవి, అనంతకుమార్, గదుల సాయిబాబా, ఎస్కే రహీం, తుమ్మల సునీత, బోనెపల్లి శ్రీనివాస్, ఎంఏ తాజుద్దీన్, పల్లా సురేష్, చింతపేరాజు, అంబటి చిన్న, గాది శివరామకృష్ణ, సీకోటి అప్పలకొండ, ఎండి అన్సర్, కొప్పనాతి నాగకుమారి, కొల్లుకుమారి, వడిసెల దాలమ్మ, మూగు చిన్ని, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలికనాని, పినపోతు జీవరత్నం, ఓలేటి పాండురంగడు, చొక్క నానాజీ, అల్లం రాజు, పట్టా ధనలక్ష్మి, ఆదం సతీష్, రమణ, ఎల్పే శ్రీనివాస్, రోటరీ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా కావాలని కుట్రలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా మనసు ధైర్యాన్ని చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ నిలబెట్టాడే పార్టీని నిజమైన నాయకుడు, కార్మికుడిగా భావిస్తున్నాను కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా మంది భయపడిపోయారండి. భయంతో బయటికి వెళ్ళిపోయారు. చాలా మంది బయటికి వెళ్ళిపోయినా కొంతమంది నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది అల్లిపోయారు, భయపడిపోయారు. ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేస్తే మనం ఎంత అని చెప్పి భయపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తున్న నాయకుల్ని ధైర్యం ఇచ్చి తయారు చేసిన ప్రతిదానికి ఒక మేస్త్రి ఉంటాడు పనిచేసేటప్పుడు. అందుకే చెప్తున్నాను, ఆయన పనోడు, కూలోడు, ఒక వాచ్మెన్ లాగా అన్ని వర్తిస్తాయి. దానికి ఒక కార్మిక నాయకుల్లా పనిచేశారు తప్ప మరొకటి కాదని కూడా సందర్భంగా తెలుసు. కార్మిక నాయకుల్లా పనిచేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం కార్మిక నాయకుల్లా పనిచేశారు. ఈరోజు అలాంటి నాయకుడు పుట్టినరోజు చేసుకుంటాం ఈరోజు. అందుకే గొప్ప నాయకుడిని వర్ణిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెలలోనండి 5వ తారీఖున ఒక నాయకుడు పుట్టినరోజు చేసుకున్నామండి, బాబు జగిత్యాల. ఇదే నెలలో మనం మే నెలలో, ఏప్రిల్ నెలలో బాబు జగిత్యాల పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నాం. తర్వాత ఒక గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారి 11వ తారీఖున ఆయన పుట్టినరోజు చేసుకున్నాం. మహానుభావుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు 14వ తారీఖున చేసుకున్నాం. ఇదే నెలలో ఒక గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన కష్టపడి నిలబెట్టి ఈ రాష్ట్రాన్ని, కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టి ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా చేసుకున్నాం. ఈ నెలలో 4 గొప్ప నాయకులు పుట్టిన ఈరోజు చాలా గర్వపడుతున్నారు అందరూ కూడా. ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలు కాదండి, ప్రజలు గర్వపడుతున్నారు ఈ రోజున. అలాంటి నాయకుడు ఈరోజు 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఉండాలి. గతంలో అలాగే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, పునాదులు వేస్తున్నాడు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు, పునాదులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే 2 టర్మ్స్ చూసాం మనం. సానుభూతితో ఒకసారి ఓటేస్తాం ఒక వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డికి. ఆ సానుభూతితో రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. ఈ ముఖ్యమంత్రిని
ఈ రోజు ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పదాలు ముందుకెళ్తుందో ఒక పక్కన భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నారు. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నెక్కించడం కాదు, ఆయన ముఖ్యమంత్రి చేయడం కాదు, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి పునాదులు వేస్తున్నారు.